ఈసారి మారేది డేట్ కాదు, ఇండస్ట్రీ రికార్డులు. హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రోజు ఈ సినిమా డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణ గారు చెప్పిన మాట ఇది. ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమా ట్రైలర్ సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డ్ అయితే కొట్టింది. అయితే గతంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక స్పేస్ లో డైరెక్టర్ అయిన జ్యోతి కృష్ణ గారు కొన్ని హైప్ ఎక్కించుకునే విషయాలు అయితే చెప్పాడనమాట అప్పట్లో. అవి మరొకసారి మనం అయితే గుర్తు చేసుకుని ఈ సినిమా గురించి అయితే హైప్ ఎక్కించుకుందాం. అదేంటంటే ఈ హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో అదైతే ఫైర్ బ్లాస్ట్ అని ఆయన అయితే చెప్పాడు. నాకు తెలిసి అప్పుడెప్పుడో స్టార్టింగ్ లో ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు కదా 4 years బ్యాక్. పోర్ట్ లో అయితే ఆ ఫైట్ అయితే ఉంటది. ఆ దానికి సంబంధించిన షార్ట్స్ కూడా ట్రైలర్ లో అయితే ఉన్నాయి అనమాట. నాకు తెలిసి కళ్యాణ్ గారి ఎంట్రీ ఫైట్ ఈ సినిమాలో అదే అయ్యి ఉంటది. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా యొక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ అనమాట. ఇది 10 minutes అయితే ఉంటదంట. నిజంగా ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ అని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గూస్ బంప్స్ తెప్పించే సీక్వెన్స్ ఏంటంటే అసురాననం సీక్వెన్స్ అనమాట. ఈ అసురాననం సాంగ్ ని థర్డ్ సింగిల్ లాగా అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు కదా. ఇది యుద్ధ నేపథ్యంలో వచ్చే సాంగ్ ఇది. ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు కూడా ఈ సీక్వెన్స్ గురించి అయితే మాట్లాడుకుంటారంట. ఇంకా ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ అసురాననం సీక్వెన్స్ ని కంపోజ్ చేసింది ఎవరో కాదనమాట, స్వయానా మన పవన్ కళ్యాణ్ గారే. ఇంకా ఈ 3 points తర్వాత క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉందో నిజంగా అదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయిందంట. ఎవరో కూడా ఊహించని విధంగా ఆ ట్విస్ట్ అయితే ఉంటదని అప్పట్లో ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఈ ట్విస్ట్ ఏదైతే ఉందో అది హరిహర వీరమల్లు సెకండ్ పార్టీకి లీడ్ ఇచ్చే విధంగా ఆ ట్విస్ట్ అయితే ఉంటదంట. ఇది వినగానే మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉంది, అదే విధంగా ఓజీ పార్ట్ 2 కూడా ఉంది. ఇంకా వీటితో పాటు కుస్తీ ఫైట్ సీక్వెన్స్ కావచ్చు, ఇంకా హీరోయిన్ తో ఉండే సీక్వెన్స్ కావచ్చు, ఇవి కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినట్టయితే మనకైతే ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. నాకు హరిహర వీరమల్లు సినిమా మీద అంత నమ్మకం ఉండడానికి కారణం కూడా ఈ 4 సీక్వెన్స్లు అనమాట. ఈ 4 సీక్వెన్స్లు క్లిక్ అయినయా సినిమా అయితే సూపర్ హిట్. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా ఫ్యాన్స్ కి చెప్పేది ఏంటంటే మీరు ఒక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓజీ లాంటి సినిమాని పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్ లో అనుకున్న తీయగలరేమో గానీ హరిహర వీరమల్లు లాంటి సినిమాని ఖచ్చితంగా అయితే తీయలేరు. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా ప్రతి అభిమాని కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఇంకా మనం ఇలా ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఈ సినిమా గురించి ప్రతి రోజు కూడా ఏదో ఒక విధంగా అయితే మనం అయితే మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేంత వరకు వదిలే ప్రసక్తే లేదనమాట. కాబట్టి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.